బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బైక్ ను స్కూల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న తండ్రి కొడుకులు కింద పడ్డారు. కొడుకును బస్సు కొంత దూరం లాక్కెళ్లింది. అతనికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలోని జయబేరి కాలనీలో ఈ ఘటన జరిగింది. రైట్ కి ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ప్రవీణ్, మొత్తానికైతే సీసీ కెమెరా అయితే ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అయితే రికార్డ్ అయినట్టుగా తెలుస్తోంది. అసలు ఈ ఘటన ఎలా జరిగింది ఏంటి? పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోన అయితే ఘోర ప్రమాదం తప్పినట్టుగా తెలుస్తుంది. సీసీ ఫుటేజ్ లో క్లియర్ గా ఆ యొక్క ప్రమాదకు సంబంధించినటువంటి విజువల్స్ క్లియర్ గా స్పష్టంగా కనిపిస్తున్నాయి. బైక్ ని ఢీకొట్టినటువంటి స్కూల్ బస్సు కింద పడినటువంటి బైక్ పైన వెళ్తున్నటువంటి తండ్రి కొడుకులు కొంత దూరం లాక్కెళ్లినటువంటి బస్సు అక్కడ వస్తున్నటువంటి రోడ్డు పైన వీళ్ళు నడుచుకుంటూ తండ్రి కొడుకులు నడుచుకుంటూ వస్తున్న క్రమం లోపల ఆ యొక్క బైక్ పైన వస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ లోపల ఈ యొక్క బస్సు ఢీకొట్టడం చేత అదే త్రుటిలో ప్రాణాపాయం నుంచి అయితే తప్పించుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ లో ఈ రికార్డు మొత్తం త్వరగా కూడా ఈ దృశ్యాలన్నీ రికార్డ్ అయ్యాయి. పేట్ పరిధిలో ఉన్న ఆ జేబేరి కాలనీ లోపల గంట సంఘటన జరిగింది. హుటాహుటిన ఆ స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి పేర్కొని కేసు నమోదు చేసి ఆ దర్యాప్తును అయితే కొనసాగుతున్నారు. అయితే ఈ యొక్క బస్సు డ్రైవర్ అత్యంత వేగంగా రావడం చేతనే ఈ ప్రమాదానికి సంభవించిందంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. ఢీకొని కొంత దూరం లాక్కొని వెళ్ళిన తర్వాత అక్కడ స్థానికులు గమనించేసి వారిని రక్షించి ఆసుపత్రికి తరలించినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం సార్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రవీణ్.